హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్పీ టాకీస్. ఫ్రెండ్స్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న డ్రాగన్ మూవీ నుంచి అద్రిపోయే అప్డేట్స్. అవును ఫ్రెండ్స్, ఈ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతోంది? సినిమాలో ముగ్గురు హీరోయిన్లు. టోటల్ ఈ సినిమా గురించే ఇండస్ట్రీలో చర్చగా మారింది. అవును ఫ్రెండ్స్, ఈ సినిమాకి సంబంధించి భారీ సెట్స్ వేశారంట. అందులో ట్యాంకర్లు, అలాగే హెలికాప్టర్లు, ఇలా భారీ సెట్స్ తో ఈ సినిమాని అయితే ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. వీటి గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూసేద్దాం. ఫ్రెండ్స్, మీలో కనుక యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే ఒక్కసారి ఈ వీడియోని లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇప్పటికే కనుక చూసుకుంటే డ్రాగన్ మూవీ ఆల్మోస్ట్ ఫస్ట్ షెడ్యూల్ అయితే కంప్లీట్ అయిపోయింది. సెకండ్ షెడ్యూల్ లో జూనియర్ ఎన్టీఆర్ గారు ఆల్రెడీ దిగిపోయారు. అవును ఫ్రెండ్స్, ఈ సినిమాకి సంబంధించి సెకండ్ షెడ్యూల్ ని కర్ణాటకలోని కుంటా ప్రాంతంలో ఒక భారీ సెట్స్ తో స్టార్ట్ చేశారట. మొత్తం ఆల్మోస్ట్ ఈ సినిమా షూటింగ్ మొత్తం అక్కడే జరుగుతుందని టాక్ వినిపిస్తోంది. అవును ఫ్రెండ్స్, కుమ్టా సమీపంలోని ప్రాంతంలో భారీగా ఈ సెట్స్ నిర్మించారని తెలుస్తోంది. దీని గురించి ప్రత్యేకంగా కన్నడ మీడియానే కాకుండా మన టాలీవుడ్ మీడియా కూడా చర్చించుకుంటోంది. అవును ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ సినిమాలో వేసిన సెట్ అలాంటిది. మరి ఎన్టీఆర్ గారు చూసిన వెంటనే హవాక్ అయ్యారట. ఆ రేంజ్ లో ఉన్నట్టు ఈ సినిమా సెట్. ప్రశాంత్ నీల్ సినిమా తీస్తున్నాడంటే ఆ రేంజ్ లో ఉంటుంది. మరి అవును ఫ్రెండ్స్, సలార్ సినిమాలో బొగ్గు గనుల్లో తనదైన స్టైల్లో ప్రత్యేకించి తనదైన టేకింగ్ తో సూపర్ గా చూపించారు. నెక్స్ట్ సలార్ విషయానికి వస్తే ఒక కాన్సర్ ని నిర్మించారు. అవును ఫ్రెండ్స్, ఈ భూమి మీద ఇలాంటి ప్రాంతం కూడా ఉంటుందా అనే రేంజ్ లో, హై రేంజ్ లో ఈ సినిమాకి సంబంధించి సెట్స్ నైతే నిర్మించారు. ఇప్పుడు అదే విధంగా భారీ ట్యాంకర్లు, హెలికాప్టర్లు, హెలిప్యాడ్, అప్పటి ఇల్లు, భారీ తుపాకులు, ఇలా అన్ని కలగలిపి ఓ భారీ సెట్ ని నిర్మించారట. ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమా షూటింగ్ సర్వేగంగా జరుగుతుందని తెలుస్తోంది. అవును ఫ్రెండ్స్, మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 వరకు గ్యాప్ లేకుండా ఈ సినిమా షూటింగ్ ఫాస్ట్ గా జరుగుతోందని టాక్ వినిపిస్తోంది. ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో మరో స్ట్రాంగ్ అప్డేట్ వైరల్ గా మారింది. అవును ఫ్రెండ్స్, ఈ సినిమాలో ఎన్టీఆర్ గారికి ముగ్గురు హీరోయిన్లను దింపబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇందులో ఫస్ట్ హీరోయిన్ గా కనుక చూసుకుంటే రుక్మిణి, యంగ్ అండ్ కన్నడ బ్యూటీ రుక్మిణి నటిస్తోందని తెలుస్తోంది. ఇక అలాగే ఎన్టీఆర్ గారి సరసన మరోసారి శృతి హాసన్ కూడా నటించబోతుందట. అవును ఫ్రెండ్స్, శృతి హాసన్ ఒక సాంగ్ లో నటించబోతుందని టాక్ వినిపిస్తోంది. వీళ్ళిద్దరితో పాటు మొన్ననే వచ్చిన ఫేమస్ మూవీ ప్రేమలు మూవీ బ్యూటీ మమితా బైజు కూడా ఈ సినిమాలో నటించబోతుందని రూమర్ అయితే వస్తుంది. మరి ఇందులో క్లారిటీ రావాలంటే మేకర్స్ నుంచి అప్డేట్ రావాలి. సో టోటల్ గా ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ ముగ్గురు హీరోయిన్ దింపబోతున్నట్లుగా తెలుస్తోంది. ఫ్రెండ్స్, దీంతో పాటు దేవరా నుంచి కూడా ఒక అప్డేట్ ఉంది. దాని గురించి తెలుసుకోబోయే ముందు మీకు కనుక ఈ కంటెంట్ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. ఇక దేవరా 2 గురించి వచ్చిన అప్డేట్ ఏంటంటే, దేవరా 2 కు సంబంధించి స్టోరీ మొత్తం ఆల్రెడీ కొరటాల శివ గారు పక్కాగా ప్లాన్ చేసి ఉంచారట. అయితే దీనికి సంబంధించి విఎఫ్ఎక్స్ అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది. ఎలాగైనా సరే నవంబర్ లో ఈ సినిమా స్టార్ట్ చేయాలని కొరటాల శివ గారు పక్కాగా ప్లాన్ వేసి కూర్చున్నారట. సో జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కి ప్రతి ఒక్క సినిమాతోనూ ఫుల్ ఖుషి అండ్ ఎంజాయ్మెంట్ అందిస్తున్నారు. ఇక అలాగే వార్ 2 ఉండనే ఉంది. అవును ఫ్రెండ్స్, ఈ ఇయర్ లో జూనియర్ ఎన్టీఆర్ గారి కోసం వార్ 2 రెడీగా ఉంది. ఆగస్ట్ 14th ఈ సినిమా రిలీజ్ కాబోతుందని ఆల్రెడీ మనకు తెలిసిందే. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మూవీస్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.